బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా, ఈ రోజు మనం అసలు మన పేరెంట్స్ మన మాట ఎందుకు వినరో తెలుసుకుందాం. యంగేజ్ లోకి వచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో తమ ఆలోచనలు పంచుకోవాలనుకుంటారు. ఆ ఆలోచనలో బిజినెస్ ఆలోచనలు ఉండొచ్చు, లేదా పెద్ద చదువుకు సంబంధించి, లేదా పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి అయినా కావచ్చు. కానీ ఏమి చెప్పినా కొన్ని ఇళ్లలో పేరెంట్స్ అస్సలు పిల్లల మాటలను పట్టించుకోరు. ఈ రోజు మనం సైకాలజీ పరంగా పెద్దలు అలా ప్రవర్తించడానికి కారణమైన 12 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అందరికీ రుద్రా ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కి శుభ స్వాగతం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. పిల్లలు తీసుకునే నిర్ణయాల వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని పేరెంట్స్ భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సోషల్ ప్రెజర్. కొడుకు బిజినెస్ చేయాలన్న ఆలోచనతో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో పేరెంట్స్ వెనకడుగు వేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఈగో. చాలా తక్కువ మంది పేరెంట్స్ లో ఉండే ఒక లక్షణం ఏమిటంటే పిల్లలు చెప్పింది వింటే పిల్లలు తమను తక్కువగా చూస్తారని పేరెంట్స్ అనుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, బిజీ లైఫ్ స్టైల్. పిల్లల పేరెంట్స్ చాలా సార్లు బిజీ లైఫ్ వల్ల ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పిల్లల మాటలు పట్టించుకోరు. ఇది పూర్తిగా వారికి ఉన్న పని ఒత్తిడి వల్ల కుటుంబానికి జరిగే నష్టమని భావించాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఓల్డ్ ట్రెడిషన్. కొంతమంది పేరెంట్స్ పాత సంప్రదాయాలను పాటించాలి అన్న ఉద్దేశంతో పిల్లల కొత్త రకమైన ఆలోచనలను అస్సలు పట్టించుకోరు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. కొంతమంది పేరెంట్స్ పిల్లల ఆలోచనలు అర్థం చేసుకోలేకపోవడం వల్ల పిల్లల నిర్ణయాలను పట్టించుకోరు. ఇక్కడ పిల్లలు తమ ఆలోచనలను పేరెంట్స్ కి వివరంగా చెప్పే నైపుణ్యం, ఓర్పు కలిగి ఉంటే మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 7, పర్ఫెక్షన్ పేరెంట్స్. కొంతమంది పేరెంట్స్ ఏ పనిలో అయినా చాలా పర్ఫెక్షన్ కోరుకుంటారు. అందువల్ల పిల్లలు తమ ఆలోచనలు సరిగా చెప్పకపోతే ఇక పిల్లలు ఆ పనులను పర్ఫెక్ట్ గా చేయలేరని భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఏజ్ ప్రాబ్లం. పిల్లలు ఎంత పెద్ద ఆలోచనలతో పేరెంట్స్ ముందుకు వచ్చినా పేరెంట్స్ తమ పిల్లలను మరీ చిన్న పిల్లలుగా భావించి వారి మాటలను సీరియస్ గా తీసుకోరు. ఫ్యాక్ట్ నెంబర్ 9, బిలీఫ్ ఆఫ్ ఎల్డర్స్. ఒక్కోసారి పేరెంట్స్ తమకు పరిచయం ఉన్న పెద్ద వయసు వాళ్ళు చెప్పడం వల్ల పిల్లల ఆలోచనలు నిర్లక్ష్యం చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, కంట్రోల్. కొంతమంది పేరెంట్స్ పిల్లలపై విపరీతమైన కంట్రోల్ ని కలిగి ఉంటేనే వారి జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో పిల్లల మాటలను లెక్క చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 11, ట్రస్ట్ ఇన్ నాలెడ్జ్. కొంతమంది పేరెంట్స్ పిల్లల నాలెడ్జ్ పై, వారి సామర్థ్యంపై అనుమానంతో పిల్లల రిస్క్ తో కూడిన ఆలోచనలు పట్టించుకోరు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఎమోషనల్ డిస్టెన్స్. ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల మధ్య ఎమోషనల్ గా దూరం ఉంటుందో అలాంటి సందర్భాల్లో పిల్లల ఆలోచనలను పేరెంట్స్ అస్సలు వినరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మిత్రులారా, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటోంది ఒకటే: మనం మన జీవితంలో తీసుకునే నిర్ణయాలకు మన పేరెంట్స్ అంగీకారం చాలా ముఖ్యం. వారి సపోర్ట్ ఉంటే నువ్వు 1000 ఏనుగుల బలంతో ముందుకు సాగగలవు. కావున ఓపికతో సమర్థవంతమైన నీ ఆలోచనలను మీ పేరెంట్స్ ముందు ఉంచి వాళ్ళను ఒప్పించేలా చేయగలిగితే నీ జీవితం సుఖమయమవుతుంది. ఈ ప్రాసెస్ లో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి. చెప్పిన వెంటనే పేరెంట్స్ వినరు, ఎందుకంటే పిల్లలు ఓడిపోవటాన్ని పేరెంట్స్ ఇష్టపడరు. కాబట్టి ఓపికతో, క్రమశిక్షణతో, పట్టుదలతో నీ ఆలోచనలకు నీ పేరెంట్స్ నుంచి అంగీకారం తెచ్చుకొని ముందుకు సాగిపో. జై హింద్.